అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే మీడియా ఆ విధంగా చేసిందని. కానీ నేను అనుకోవడం ఏంటంటే లోక్సత్తాకి కావలసినంత ప్రచారం అయితే మీడియా చేసిందనే భావించాల్సి ఉంటుందేమో. సార్ మీడియా ఎప్పుడు కూడా ఒక పార్ట్ అండి, నేను ప్రచారం చేయలేదనలా. మీడియా ప్రచారం చేయలేదని అనలా. ప్రచారం అంటే మీన్ సపోర్ట్ చేసింది కదా. లోక్సత్తా ఖచ్చితంగా ఒక సెన్సేషన్గా వచ్చింది ఆ రోజు. మొట్టమొదట నేరస్తుల జాబితా బయటపెట్టడం దగ్గర నుంచి, ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరస్తులు, సమాజంలో జరుగుతున్న అవినీతిని ఒక అంటే ఏదో వేగ్గా కాకుండా ఒక శాస్త్రీయబద్ధంగా బయటపెట్టే ప్రయత్నం చేశారు. పెట్రోల్ బంకుల్లో కల్తీల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అవినీతుల మీద, అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో ఉన్నటువంటి నేరస్తుల జాబితాలు, ఇవన్నీ కూడా అప్పటిదాకా ఆ ఒరవడి ఇక్కడ లేదు అసలు. రాజకీయాలు అంటే వాళ్ళ సొత్తు అన్న లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక మార్పు కోసం ప్రయత్నం జరుగుతుంది. ఓ నిజాయితీ అయినటువంటి అధికారి కొంతమంది బృందంతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు చాలా డైనమిక్గా ముందుకెళ్తున్నారు. ఉద్యమ సంస్థ కొన్ని రోజు ఖచ్చితంగా ఆ లైన్ వచ్చింది. సైద్ధాంతం కూడా మేము చెప్పిన దానికి ఎక్కడ ఎవరు పెద్ద విభేదించాల. ఇవి పరిష్కారాలు, ఇది ఇలా జరగాలి, చెప్పిన ప్రతి మాట ఒక పాశుపతాస్త్రం. ప్రజలే ప్రభువులు, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అన్న, ఆటగాళ్ళని కాదు ఆట నియమాలు మార్చాలన్న, వాటన్నిటికీ ఆదరణ వచ్చింది. సమాజం మా వైపు ఖచ్చితంగా చూసింది. ఆ క్రమంలో 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఉద్యమ సంస్థ ఫలితాలు సాధించుకుంటూ వెళ్ళింది, ఇంక్లూడింగ్ సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ కూడా లోక్సత్తా ఉద్యమం. అంటే ఇటీవల జయప్రకాష్ గారు కూడా 1-2 సందర్భాల్లో ప్రస్తావించారు, దేశ ప్రధానులు చేయలేనివి కూడా నేను చేయగలిగాను అనేటువంటి మాట అన్నారు. మీరు అంగీకరిస్తారా? అంటే పత్రికల్లో హెడ్డింగ్లు వచ్చినాయి, ఆయన ఏం మాట్లాడారో మొత్తం ఆయన కంటెంట్ అంతా నేను చూడలేదు. పత్రికలు అయితే మీరు చెప్పినట్టుగానే హెడ్డింగ్ రాశారు. లోక్సత్తా ఉద్యమం పనిచేసినటువంటి కాలంలో, ఆ తర్వాత కూడా కొంతకాలంలో ఒక 3 రాజ్యాంగ సవరణలు, కొన్ని బలమైనటువంటి చట్టాలు అయితే వచ్చినాయి. సరే అవి ప్రధానులు చేయగలిగినాయా, ప్రధానులు చేశారా చేయలేదా, అది వేరే చర్చ. మీరు చెప్పినట్టయితే హెడ్డింగ్లు అయితే వచ్చినాయి. బట్ మేము చేసింది అయితే చిన్నదేం కాదు, లోక్సత్తా ఉద్యమంగా. కానీ జయప్రకాష్ గారు ఆయనతో పనిచేసిన బృందం అంతా అంటే ఒక ఎలాంటి స్వప్రయోజనం లేకుండా నిజంగా ఇదిగో ఈ మార్పు ఇక్కడ అవసరం, ఈ చట్టం ఇక్కడ అవసరం, ఇలాంటి చేస్తే కొంత మార్పు వస్తున్న రాజకీయాలని 10 ఏళ్ళు మొట్టి సంస్కరణల మీదే పనిచేసాం. అది ప్రజల్లో కూడా చాలా డ్రై సబ్జెక్ట్ అండి. ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు కావాలి, సమాచార చట్టం ఉంటుంది, సమాచారం అంటే ఏందో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి వాటిని జనంలో ప్రచారం చేసి ఇదిగో ఇలా వస్తే ఇలా మార్పు వస్తుంది, దానికి జనానికి అర్థమయ్యే భాషని సృష్టించి, ఎలా స్థానిక ప్రభుత్వాలు ఎందుకు బలంగా ఉండాలి, అది వీళ్ళందరూ దొంగలని అంటారు. ఎమ్మెల్యే దొంగ కాదా, ఎంపీ దొంగ కాదా, సర్పంచ్ ఒక్కటే దొంగ, సో దొంగ అంతే మనకు లేకుండా చేస్తాం, ఇలా చెప్పుకుంటూ పోయి అనేక సంస్కరణలు తెచ్చాం. అయితే ప్రధానమైనటువంటి సంస్కరణలు దామాషాపత్తి ఎన్నికలు కానీ, ఎన్నికల డబ్బు ప్రభావాన్ని, ఇసారా ప్రభావాన్ని, విద్వేషాలు రెచ్చగొట్టేదాన్ని తగ్గించడానికి అవసరం మౌలికమైనటువంటి సంస్కరణలు రాలేదు. కాబట్టి సంస్కరణలు అలాగే వచ్చిన సంస్కరణల ఫలితాలు కూడా సంస్కరణలు పేపర్ మీద వచ్చినాయి కానీ దానివల్ల పెద్ద అమల్లో వైఫల్యం. ఎగ్జాక్ట్లీ, అమల్లో అవి అనుకున్న రీతిలో ఫలితాలు ఇవ్వట్లా, అమలు చేయట్లా. అందుకని ఒక రాజకీయ పార్టీ సంస్కరణలు ఎన్ని వచ్చినా ఆటగాళ్ళు మారిస్తే, నియమాలు మారిస్తే సరిపోతే ఆటగాళ్ళు కూడా మారాల్సిందే అన్న స్ఫూర్తితో రాజకీయ పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా మనం వస్తామంటే తప్ప జరగదు అనుకున్న నేపథ్యం నుంచి అది వెనక్కి